సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో. ముందుగా మొదటిది, నాని ప్రస్తుతం హిట్ 3 సినిమాలో బిజీగా ఉన్నాడు. నాని చిత్రంలో ఇంతవరకు చూడని వైలెన్స్ను ఇందులో చూపించబోతున్నారు. మరి నాని నుంచి ఆడియన్స్ ఇలాంటి జోనర్ను అస్సలు ఊహించరు. మరి ఆడియన్స్ను హిట్ 3తో నాని ఎలా మెప్పిస్తాడో చూడాలి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలో నాని ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి. ఈ మూవీని మే 1న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే హీరోయిన్ శ్రీనిధి శెట్టితో కలిసి నాని అన్ని భాషల్లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇక నాని హిట్ 3 ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడుతూ అంటే సుందరానికి సినిమా గురించి మాట్లాడాడు. అంటే సుందరానికి చెత్త సినిమా అంటే అన్నవారితో ఫైట్ చేస్తానని అంటున్నాడు నాని. అది అంతగా వర్కౌట్ కాలేదని, అంతగా ఆడలేదని అంటే ఒప్పుకుంటా. అలా ఆడకపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. నిడివి సమస్య అని రిలీజ్ తర్వాత మా అందరికీ అర్థమైంది. చైల్డ్హుడ్ సీన్లను చాలా వరకు కట్ చేసి ఉండాల్సింది అంటూ నాని ఇలా తన సినిమా గురించి చెప్పుకొచ్చాడు. అంటే సుందరానికి మంచి సినిమా, కానీ ఆడియన్స్కి అంతగా కనెక్ట్ కాలేదు. మేం కట్ చేసిన టీజర్, ట్రైలర్ ఇవన్నీ అంచనాలు పెంచితే ఫుల్ లెంత్ కామెడీ సినిమా అనుకున్నారు. కానీ లోపలకు వచ్చిన తర్వాత చాలా పెయిన్ ఉందని అర్థమైంది. అక్కడ జనాలు డిస్కనెక్ట్ అయి ఉంటారు అంటూ నాని ఇలా చెప్పుకొచ్చాడు. కానీ అంటే సుందరానికి సినిమాకి కాస్త రిపేర్లు చేసి ఉంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. మలయాళం స్టైల్లో సినిమాను చెప్పుకుంటూ వెళ్ళామని కాస్త ఎడిట్ చేసి లెంత్ తగ్గించి ఉంటే ఇంకా బాగుండేదని నాని అన్నాడు. అంటే సుందరానికి కమర్షియల్గా అంత వర్కౌట్ కాలేదు, కానీ చాలామందికి ఇప్పటికీ ఫేవరెట్ మూవీగా నిలిచిపోయింది. అదొక అండర్ రేటెడ్ మూవీ అని చెబుతుంటారంతా. అందుకే మళ్ళీ వివేక్ ఆత్రేయకు నాని అవకాశం ఇచ్చి సరిపోదా శనివారం అనే సినిమాను తీశాడు. ఇప్పుడు రివ్యూ ఇవ్వకుండా ఎవరిని ఆపలేరు. సోషల్ మీడియాలో ఎంతమందిని అని ఆపగలం. కాకపోతే సినిమా చూసి వచ్చిన నార్మల్ ఆడియన్స్ మీడియా ఒకేలా చెప్పుకూడదు. మీడియా కాస్త ప్రొఫెషనల్గా చెప్పాలి అని నాని అంటున్నాడు. మొదటి రోజే డిజాస్టర్ అని చెబితే ఎలా? ఓ 10 రోజుల తర్వాత సినిమా ఆడకపోతే అప్పుడు డిజాస్టర్ అని చెప్పాలి కదా అని నాని అంటున్నాడు. రివ్యూలో నాకు నచ్చలేదు, ఆ పార్ట్ నచ్చలేదు, ఈ సీన్ నచ్చలేదు అని చెప్పుకోవచ్చు. కానీ ఇది ఆడదు, అది నచ్చదు అని ఇలా అందరికీ కలిపి చెప్పకూడదు అని నాని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, పీక్ సమ్మర్లో థియేటర్లు జనాలు లేక వెలవెలబోతుండడం పట్ల టాలీవుడ్ తీవ్రంగా ఆందోళన చెందుతుంది. వేరే ఇండస్ట్రీల పరిస్థితి కూడా ఏమంతా భిన్నంగా లేదు. అన్ని చోట్ల థియేటర్లు ఖాళీగానే ఉంటున్నాయి. వాటిని కలకల్లాడించే సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు ఇండస్ట్రీలు. టాలీవుడ్ విషయానికొస్తే గత వీకెండ్లో రిలీజ్ అయిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, ఓదెలా 2 వీకెండ్ వరకు కొంచెం సందడి చేసి ఆ తర్వాత పడుకున్నాయి. ఈ వారం రాబోతున్న సారంగపాణి జాతకం, చౌర్యపాఠం చిన్న సినిమాలు. వాటి మీద మరీ అంచనాలు లేవు. టాక్ను బట్టి ఆడేలా ఉన్నాయి. అయితే తర్వాతి వారంలో మాత్రం బాక్సాఫీస్లో ఆశలు రేపే సినిమాలు వస్తుంది. న్యాచురల్ స్టార్ నాని కొత్త చిత్రం హిట్ 3 రిలీజ్ అయ్యేది మే 1నే. ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చాన్నాళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల థియేటర్లలో హౌస్ఫుల్స్ పడడం ఖాయంగా కనిపిస్తుంది. టాక్ బాగుంటే నాని కెరియర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ కావచ్చు, హైయెస్ట్ గ్రాసర్గా నిలవచ్చు. సమ్మర్లో స్లామ్ చూస్తుంటే టాలీవుడ్ ఈ సినిమా మీద ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబ్యూటర్లు ఈ సినిమా మీద చాలా ఆశలతో ఉన్నారు. ఇక తమిళంలో కూడా మే 1న రిలీజ్ అయ్యే రెట్రో మీద భారీ అంచనాలే ఉన్నాయి. చాలా ఏళ్లుగా సరైన విజయాలు లేని సూర్యకు ఇది పెద్ద కమ్ బ్యాక్ కాగలదని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో కూడా కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజ్ అవుతుంది. మరోవైపు హిందీ పరిశ్రమ అజయ్ దేవగన్ మూవీ రైడ్ 2 మీద ఆశలతో ఉంది. రైడ్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో దాని సీక్వెల్ కూడా అలాగే ఆడి బాలీవుడ్కు జోష్ తెస్తుందని ఆశిస్తున్నారు. మొత్తంగా చూస్తే మే 1న రాబోయే 3 చిత్రాలు దేశంలోని 3 ప్రధాన ఫిల్మ్ ఇండస్ట్రీలకు ఎంతో కీలకంగా మారనున్నాయి.
మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్లో అత్యంత ఆలస్యమవుతున్న సినిమా. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి 5 ఏళ్లు దాటింది. ప్రకటించిన కొన్ని నెలలకే షూట్ కూడా మొదలుపెట్టారు. 2 భాగాలుగా అనుకున్న ఈ చిత్రంలో పార్ట్ 1 కూడా పూర్తి కాలేదు. పలుమార్లు షూటింగ్కు బ్రేక్ పడింది. మధ్యలో దర్శకుడు కూడా మారాడు. కానీ ఎంతకీ సినిమా విడుదలకు సిద్ధం కావట్లేదు. చివరిగా మే 9న రిలీజ్ అన్నారు. కానీ ఆ డేట్ దగ్గర పడుతుంది. సినిమా ఆ రోజు రిలీజ్ అయ్యే అవకాశమే కనిపించడం లేదు. ఇంకా ఒక కీలక షెడ్యూల్ చిత్రీకరణ మిగిలి ఉంది. దానికి పవన్ డేట్లు కేటాయించకపోవడంతో సినిమాను వాయిదా వేయడం అనివార్యమైంది. మళ్లీ వాయిదా అనేసరికి ఇప్పుడప్పుడే సినిమా రిలీజ్ కాదని పవన్ అభిమానుల్లో నిరాశ వ్యక్తమైంది. కానీ ఇంతలో మళ్లీ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు తాజా సమాచారం. హరిహర వీరమల్లు కోసం పవన్ కాల్ షీట్స్ కేటాయించనున్నాడట. మేలో ఇంకొన్ని రోజుల్లోనే పవన్ షూట్కు హాజరు కానున్నాడట. ఆయన 10 రోజులు వరుసగా చిత్రీకరణకు వస్తే బ్యాలెన్స్ షూట్ అంతా అయిపోతుందని, అయితే పవన్ వచ్చే వరకు ఏదీ గ్యారంటీ లేదు కాబట్టి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించడం లాంటిదేమీ చేయట్లేదని చిత్ర బృందం తెలియజేస్తుంది. పవన్ చిత్రీకరణకు హాజరై గుమ్మడికాయ కొట్టాకే కొత్త డేట్ అనౌన్స్ చేస్తారట. అంతా అనుకున్నట్లుగా జరిగితే మే నెలాఖరులో లేదా జూన్ ప్రథమార్థంలో హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుందట. మరోవైపు తన కోసం ఎదురు చూస్తున్న ఓజీ టీంకు కూడా పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తుంది. వీలు చేసుకుని ఆ సినిమా చిత్రీకరణకు కూడా హాజరవుతానని, రెడీగా ఉండాలని మేకర్స్కు పవన్ సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. హరీష్ శంకర్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఇప్పుడప్పుడే పునర్ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.